పుట్టినరోజు నాడే తనను అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి. అమలాపురం పార్లమెంటుతో సహా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. తన తండ్రి బాలయోగి ఆశయ సాధనకు కృషి చేస్తానంటున్న అమలాపురం పార్లమెంటు టీడీపీ పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధురితో ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా హరీష్ మాధురి గారిని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన దగ్గర ఉన్నాం. సార్, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా అదే రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సీటు అనౌన్స్ చేయడం, నన్ను 2024లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ రోజున బర్త్డే సందర్భంగా ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొద్దున్నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 100 ప్రజలు వచ్చి కూడా నాకు బర్త్డే విషెస్ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సార్ కూడా ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం కూడా విన్న తర్వాత చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఒకటే తెలియచేయాలనుకున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే, మన నారా లోకేష్ గారు అన్నకి కూడా, ఏంటంటే ఈరోజు మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ని ఖచ్చితంగా నా మీద మీరు చూపించిన బాధ్యతని నేను నిలబెట్టుకుంటానని, మీరు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మీరు ఇచ్చిన నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రేపు రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈ జిల్లాలోనున్న 7 నియోజకవర్గాల్ని ఖచ్చితంగా గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని, అలాగే ఎంపీ కూడా గెలిపించి బాధ్యత నేను తీసుకుంటానని, మీకు తిరిగి ఈ 7 నియోజకవర్గాలు ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి, అలాగే ఎంపీది కూడా గెలిపించి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నారా లోకేష్ అన్న గారికి ఇద్దరికి కూడా పేరు ధన్యవాదం తెలుపుకుంటూ. బాలయ్య గారు నాన్నగారికి మంచి జిల్లాలో మంచి పేరు ఉంది. అది మీరే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను ఈ గత 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఉంటూ ప్రజలు ఏ విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు అనేక విషయాల మీద కూడా పోరాడడం జరిగింది. ఆనాడు గురుకుల పాఠశాలలు అయినా సరే, ఇక్కడ ఉన్న ఇంకా అవలేని రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, నాన్నగారు ప్రతి చోట కూడా నేను ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కూడా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటే తెలియజేశా, ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి నడిచారో, ఏ విధంగా ఆనాడు ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేయాలనుకున్నారో, ఇవన్నీ కూడా నేను ఒక కొడుకుగా బాధ్యత తీసుకుని ఆయనలాగే మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆనాడే ప్రజలందరికీ కూడా తెలియజేశాను. అలాగే ఆయన ఆనాడు ప్రారంభించిన ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, ఈ లంక గ్రామాల్లోని అభివృద్ధి అయినా సరే, రివర్ట్మెంట్ అయినా సరే, ఇవన్నిటినీ ఖచ్చితంగా ఆయన కొడుకుగా పూర్తి చేస్తాననే బాధ్యత నేను తీసుకుని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కోనసీమ ప్రజలకి ఏ విధంగా సందేశం ఇస్తారు? కోనసీమ ప్రజలు ఒకటే అందరికీ ఆ కోనసీమ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేయాలనుకున్నానండి. బాలయోగి గారు ఈ రోజు నేను ముందుకు వచ్చినప్పుడు నేను ఒక్కటే ఆలోచనతో వచ్చా, నాన్నగారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఏకైక ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. నేను దానికే ఎప్పుడైనా సరే కట్టుబడి ఉన్నానని, దానికి మీ అందరికీ కూడా రేపన్నాడు నేను ఇదే ఒక్కటే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆనాడే మా నాన్నగారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆనాడే ఆయన ఆలోచించుకున్నారు. ఈ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లాగా అభివృద్ధి చేయాలని, దానికి నేను ఖచ్చితంగా నాలోని ఉన్న పూర్తి సహకారం ఉంటుందని కూడా, దాన్ని ముందుకు తీసుకెళ్ళి రేపన్నాడు అది సాధించాలన్న దానికి నేను కట్టుబడి ఉన్నానని కూడా తెలియజేసుకున్నా. ఇది హరీష్ మాధురి గారు చెప్తున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా పనిచేస్తారని హరీష్ మాధురి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో బాబీ, కోనసీమ జిల్లా.